యాక్చువల్గా డెకరేషన్, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎలాగూ పెళ్ళికి కూడా ఎక్కువ టైం లేదు కదా, వాళ్ళందరినీ పిలుస్తా. మీరు మీ రిక్వైర్మెంట్ చెప్పి అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళని బ్లాక్ చేసుకోండి. వెళ్ళు, వాళ్ళని తీసుకున్నా. ఇప్పుడు ఎలా మాట్లాడతా? ఎంగేజ్మెంట్ ఉంది కదా. ఇంకా టైం ఉంది కదా బ్రదర్. కేదార్, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురా, వెళ్ళు. సరే దాత్రి. హలో బ్రదర్ ఇన్ లా, ఎక్కడికి? రే తులోనాయాల ఏటికిరా ఎచ్చులకు పోయి ఎట్ట నెత్తికి తెచ్చుకుంటావో. ఇప్పుడు వాళ్ళందరికీ మనీ ఎలా పే చేస్తావురా చిత్తవా? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, అకౌంట్లో ₹116 తప్ప ₹1 కూడా లేదు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. షో చెత్తనాయాల. బ్రదర్, పెళ్లి మీకు ఎలా కావాలో చెప్పండి, వీళ్ళు అలా చేసి పెడతారు. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. దానికి ఇంకా టైం ఉండదు కదమ్మే. ఇప్పటి నుంచే ఏటికి మాట్లాడేది? టైం ఉంది కదా. కరెక్టే కదా జగదాత్రి, మనం ఇంకా ఎక్కడ చేస్తున్నాం ఏంటి అని డిసైడ్ అవ్వలేదు కదా. సరే, కానీ మనం వాళ్ళకి అట్లీస్ట్ అడ్వాన్స్ అని ఇచ్చేద్దాం వదినా. అసలే పెళ్లిళ్ళ సీజన్ కదా, మళ్ళీ మనకి వీళ్ళు దొరకరు. మనకి పెళ్లి డేట్స్ ఎలాగూ ఫిక్స్ అయ్యాయి కాబట్టి ఆ డేట్స్ కి బ్లాక్ చేసుకుందాం అక్క. తర్వాత ప్లాన్ చేద్దాం. కరెక్టే కదక్క, పెళ్లి సీజన్ కాబట్టి ముందే అడ్వాన్సులు ఇవ్వడం మంచిది. ఏం చేస్తున్నావు యువరాజ్? వాళ్ళకి సపోర్ట్ చేసి మా ప్లాన్ ని చెడగొడుతున్నావేంటి? క్యాషా కార్డా బ్రదర్? చిల్లరిచ్చే ఆప్షన్ ఉన్నా నేను ఇవ్వలేనే. నన్నెందుకు ఇరికిస్తున్నావు తల్లి నువ్వు? పోనీ చెక్ ఇవ్వచ్చా? చెప్పు తీసుకొని కొడతారు. నోరు మూసుకొండు, నేను ఏదోడు చేస్తా. అమ్మి, ముందు నిశ్చితార్థమైతే గాని తర్వాత దుడ్డు సంగతి చూసుకుందాము. ఇదిగో సురేష్, అల్లుడు గారు వాళ్ళని నీ రూమ్ లోకి తీసుకొని పో. కాసేపు రెస్ట్ తీసుకుంటారు. సరే పోండి. అత్తయ్య గారు బాగా మేనేజ్ చేశారు కేదార్. ఎలా అయినా ఎంగేజ్మెంట్ జరిపించాలని ఫిక్స్ అయిపోయారు దాత్రి. చూద్దాం ఎలా చేస్తారో. జగదాత్రి, ముహూర్తానికి టైం అవుతుంది. వెళ్ళి శ్రీవల్లిని రెడీ చేసి పంతులు గారు చెప్పినప్పుడు కిందికి తీసుకొని వచ్చేసాయి. సరే వదినా. అంతా ఓకేనా? అంతా ఓకే నాన్న. రేయ్ ప్రసాదు. హాయ్ రా సుధాకర్. ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. నువ్వు వస్తావో రావో అనుకున్నాను రా, మొత్తానికి వచ్చావు. బాగున్నావు యువరాజ్? బాగున్నాను అంకుల్. రే సుధాకర్, మీ అమ్మాయి ఎంగేజ్మెంట్ అన్నావు. మాధురికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా, మళ్ళీ ఎంగేజ్మెంట్ ఏంట్రా? అది తను నా కూతురు కాదురా, వైజయంతి కూతురు. నీ కూతురు కాకుండా వైజయంతి కూతురు ఎలా అవుతుంది? ఏం మాట్లాడుతున్నావురా? ఏమో, ఇక్కడే ఉంది కదా, నువ్వే అడుగు. బో, ఏం మాట్లాడుతా ఉండావు? అన్నయ్య గారు, ఆయన ఊరికి అట్ట అంటా ఉండాడు. శ్రీవల్లి నా స్నేహితురాలి కూతురు. అమ్మా నాయన చిన్నప్పుడే చచ్చిపోయి ఉండారు. అందుకే పెండ్లి కూడా మేమే చేస్తా ఉండాము. మంచి పని చేస్తున్నారమ్మా. లోపలికి వెళ్ళండి, వెళ్ళి జ్యూస్ తాగండి. వెళ్ళరా. ఏంది బో, నువ్వు తెలివి ఉండే మాట్లాడుతా ఉండావా? అందరి ముందు నా పరువు తీద్దాం అనుకుంటా ఉండావా? ఉన్నమాటే కదా అన్నాను, లేని మాట నేనెక్కడన్నాను? అయినా ఈ బాధ తప్పు చేసి ముందుండుంటే ఇవాళ అందరి ముందు మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. చూడండి, మీ అందరికి చెప్తా ఉండా, బాగా ఎనుకోండి. ఆ అమ్మే నా కూతురు కాదు. ఎవరి కూతురో మీ అందరికి చెప్పే రోజు వచ్చినప్పుడు నేనే చెప్తా. అప్పటిదాకా ఇట్ట మాట్లాడి నా పానాలు దీవకండి. అమ్మా నువ్వాగు. ఏంటి నిషి నువ్వు కూడా? నానా, అమ్మ మనసెందుకు బాధ పెడుతున్నారు? అది తప్పు చేసినందుకు కూడా నాకు బాధ కాలేదురా. కానీ శ్రీవల్లిని కూతురిగా ఒప్పుకోవడం లేదు.
కనీసం మనిషిగా చూడడం లేదు చూడు, అందుకు నాకు కోపంగా ఉంది. శ్రీవల్లి, శ్రీవల్లి, నువ్వు ఇంకా రెడీనే కాలేదా? కిందంతా రెడీగా ఉంది. నువ్వింకా ఇలాగే ఉన్నావని అత్తయ్య గారికి తెలిస్తే కోపడతారు. వదినా, భయంగా ఉంది వదినా. ఏడుస్తున్నావా? ఏమైంది శ్రీవల్లి? ఏమైందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా? మళ్ళీ కన్నీళ్ళేంటి? ఈ పెళ్లి నాకు కరెక్టో కాదో తెలియడం లేదు వదినా. అమ్మ కోసం మీరు అడిగినప్పుడు కూడా నాకు ఈ పెళ్లి ఇష్టమని చెప్పాను, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వదినా. అతను మోసగాడు, ఫ్రాడ్ అని చెప్పారు. అదే నిజమైతే పెళ్లి తర్వాత నా లైఫ్ ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది వదినా. అయ్యో పిచ్చి తల్లి, వాడు ఫ్రాడ్ అని మాకు తెలిసా కూడా ఈ పెళ్లి జరిపిస్తామని నువ్వెలా అనుకున్నావు? ఈ అన్న ఉండగా చెల్లికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? నువ్వేం టెన్షన్ పడకు, హ్యాపీగా వచ్చి కింద పీటల మీద కూర్చో. మిగతాదంతా మేం చూసుకుంటాం. కౌశికి అక్క ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. మనం ఇలా ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిస్తే బాధపడతారేమో వదినా. శ్రీవల్లి, వాడు నీ వేలికి రింగు తొడిగేలోపు వాడి నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి కౌశికి వదినే ఈ పెళ్లి క్యాన్సిల్ అనేలా చేస్తాం, సరేనా? సరే వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రెడీ చేయనా? రా కూర్చో. ఏంద మినిషి, పెద్ద చిన్న తేడా లేకుండా నోటికెంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? రొంతైనా ముందు వెనక ఆలోచించేది లేదా? ఒకసారి శ్రీవల్లి మీ కూతురే అంటారు, మళ్ళీ కాదు అంటారు. మీరే ఒక మాట మీద లేనప్పుడు మేమెలా నమ్మాలి? మీ మాటకి ఎలా గౌరవం ఇవ్వాలి? ఆగ్నిషి, అమ్మా, శ్రీవల్లి నీ కూతురే అని మాకు అర్థమైంది. నువ్వు మా దగ్గర కూడా అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అయ్యో అబ్బోడా, ఆ అమ్మి నా కూతురు కాదు, మీకెట్టా చెప్పాలా?